మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈ గురువారం ఆ బాబా యొక్క ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబా యొక్క లీలల్లో ఒక అద్భుతమైన లీల గురించి అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు అని అది మనకందరికీ తెలిసిన విషయమే. అలాగే మరణించిన వాని యొక్క శరీరం నుంచి ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుందట. అంటే కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ ఆత్మ ఇంకా మిగిలి ఉన్న పుణ్యకర్మలు చేయడానికి కొత్త శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కథలో ఈ విషయానికి సంబంధించి ఒక అద్భుతం జరిగింది. అదేమిటో ఇంకా విందామా? బిఆర్ జ్యోతి అనే ఒక పేరు గల 19 సంవత్సరాల వయసున్న ఆడపిల్ల బెంగళూరులో పియూసీ చదువుతోంది. 1996 మార్చి 28న ఆమె మరణించడం జరిగింది. ఆమె బాబా భక్తురాలు. విష్ణు సహస్రనామ పారాయణం, బాబా పుస్తకాలు ఎక్కువగా చదివేది. 28వ తారీఖున ఆమెకు మూత్ర విసర్జన ఆగిపోయినట్లు చెప్పింది. అదే రోజు సాయంకాలం 4 గంటలకు బాత్రూమ్ తలుపు దగ్గర తెలివి తప్పి కూలబడింది. డాక్టరు వినోద్ వచ్చి ఆమెను పరీక్షించి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్లో చేర్చాడు. కాస్త తెలివి తెచ్చుకున్న జ్యోతి ఆగకుండా బాబా నామాన్ని జపిస్తూ ఉండేది. అప్పటికి కావలసిన వైద్య సదుపాయం అంతా అందజేశారు. అదే రోజు తెల్లవారుజామున జ్యోతి తాతకు ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఏం జరిగిందంటే, అతడే పారిపో పారిపో అని గట్టిగా అరుస్తున్నాడంట. అలా అరవడంతో తెలివి వచ్చింది. కలలోనే ఎందుకలా అరిచాడో గుర్తు తెచ్చుకున్నాడు. ఒక పెద్ద కుక్కకు భయపడి అలా అరిచాడంట. విచిత్రం ఏమిటంటే జ్యోతి కూడా అదే ప్రకారము తనలో తాను మాట్లాడుతోంది. ఎవరో తనని శ్మశానానికి ఈడ్చుకుపోతున్నారని మాట్లాడుకుంటోంది. హాస్పిటల్లో వాళ్ళు జ్యోతి తాతకు కబురు పెట్టి రప్పించారు. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు, ఇంకా ఎంతోసేపు బ్రతకదు అని చెప్పారు. తాత ఆమె మంచం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నీరసం కళ్ళతో దీనంగా బాబా ఫోటోను చూసింది జ్యోతి. బాబా ఊదిని కాస్త ఆమె నుదుటిని రాశారు తాతగారు. అలా కొన్ని నిమిషాలే ఉంది. తర్వాత జ్యోతి ఊపిరి ఆగిపోయింది. జ్యోతి చిన్న చెల్లి అక్క మరణాన్ని తట్టుకోలేకపోయింది. ఆమె ఏడుపును ఆపడం ఎవ్వరికీ కూడా సాధ్యం కాలేదు. 30వ తారీఖు అంటే 28న జ్యోతి చనిపోయింది. 30వ తారీఖున ఆమెకు ఒక కల వచ్చింది. అంటే ఆ చెల్లెలికి ఆ కలలో జ్యోతి కనపడింది. ఎలాగంటే బాబా పక్కనే కూర్చుని నవ్వుతోంది. ఆ కల తరువాత చెల్లికి ఇక దుఃఖం పోయింది, ఏడుపు మాని స్థిమితపడింది. తాత ఆమెకు ఒక కథ చెప్పాడు. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ బాబాను ప్రార్థించి ఒక బాలుడి ప్రాణం పోకుండా కాపాడమన్నారంట. దానికి బాబా ఇలా అన్నారు, దీక్షిత్, నువ్వు అనవసరంగా మాయలో పడకు. చనిపోయిన పిల్లవాడు క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. దాంట్లో ఉండి పూర్వం అతడు చెయ్యలేని మంచి కర్మలన్నీ చేస్తాడు. ఒకవేళ ఆ పిల్లాడిని నేను వెనక్కు తీసుకువచ్చినట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చే మంచి శరీరం కూడా రాకుండా పోతుంది. ఈ పాత శరీరమే తిరిగి జీవం పుంజుకుంటుంది. నీ కోసం నేను ఈ పని చెయ్యగలను, కానీ ఈ చర్యకు నువ్వు బాధ్యత వహిస్తావా చెప్పు, నువ్వు దీనికి సిద్ధపడే ఉన్నావా అని బాబా కాకాసాహెబ్ దీక్షిత్తో అన్నారు. అంటే దాంట్లో ఎంత పరమార్థం ఉంది? ఆ బాబా యొక్క ప్రశ్నకి సమాధానం చెప్పే కెపాసిటీ ఎవరికైనా ఉంటుందా? అంతే. బహుశా బాబా వేసిన ప్రశ్నకి దీక్షిత్ నోట మాట వచ్చి ఉండదు ఖచ్చితంగాను. ఇది ఈ కథలో ఉండే సారాంశం.
అంటే ముందు మనం చెప్పుకున్నట్టుగా ఏ శరీరమైనా సరే చనిపోయిన తర్వాత పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశించి సకర్మలు చేయడానికి పూనుకుంటుంది. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత గారికి మోహనవాణి మరియు మోహనవాణి సోదర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అందరం కూడా ఉన్నంతకాలం మంచి మంచి కర్మలు చేస్తూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఎప్పుడు ధ్యానిస్తూ ఉందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి మదిని దోచే